హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ రోజు నా వీడియో దియాస్ గురించి అండి. దియాస్ అంటే ఇప్పుడు మనం వాటర్ లో పువ్వులేసి క్యాండిల్స్ అవి పెట్టి పెడతాం కదా, మనం దాన్ని ఉర్లి అంటాం. మరి నాకు ఆంధ్రాలో ఇక్కడ ఏమంటారో నాకు ఐడియా లేదు. సో అది రకరకాలుగా చేయొచ్చు అనమాట అండి. ఆ డెకరేషను తర్వాత ఒక దియా స్టాండ్ నేనే ఓన్ గా క్రియేట్ చేసి ఒక దియా స్టాండ్ తయారు చేశాను. అలాగే ఇంకొకటి ఒక వేస్ట్ ని ఒక దియా స్టాండ్ గా యూజ్ చేసుకున్నాను. అలాగే నేను 3 వెరైటీస్ ఈ రోజు దియా స్టాండ్స్ గురించి ఉర్లి గురించి చెప్తాను అనుకుంటున్నాను. సో నేను అక్కడ ఎలా చేశాను, ఎలా పెట్టాను ఏంటనేది మీరు చూడండి. సో అదండి ఈ రోజు నా వీడియో. సరే ఫ్రెండ్స్, మన వీడియోలోకి వెళ్ళిపోదాం ఇప్పుడు. సో నా వీడియోని మీరు తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మనము సరికొత్త వీడియోతో కలుసుకుందాము. ఈ వీడియోని మాత్రం చివరి దాకా చూడండి ఫ్రెండ్స్, స్కిప్ చేయొద్దు. ఓకేనా? ఇది లాస్ట్ ఇయర్ కొన్నానండి, ఉర్లి అంటాం కదా. సో ఇదేంటంటే లాస్ట్ ఇయర్ కొని నేను ప్లెయిన్ కొని ఇలా పెయింట్ చేశాను. ఇప్పుడు దీన్ని ఇంకొద్దిగా డెకరేట్ చేద్దాం అనుకుంటున్నాను. అప్పుడు ఇలా గ్రీన్ కలర్, ఇక్కడ వైట్, రెడ్ ఇట్లాగంతా వేసి ఇక్కడ డాట్స్ పెట్టి ఇలా చేశాను అనమాట. ఇప్పుడు ఈ ఉర్లికి నేను ఏం చేద్దాం అనుకుంటున్నానంటే, ఈ విధంగా పర్ల్స్ ఉన్నాయి కదండి, ఈ పర్ల్స్ ఇట్లా దీనిలోకి ఈ థ్రెడ్ ఉంటుంది కదా, ఉలెన్ థ్రెడ్ ఉంటుంది కదా, ఆ ఉలెన్ థ్రెడ్ లోకి ఈ విధంగా నేను ఎక్కిద్దాం అనుకుంటున్నాను. బీడ్స్ అన్ని ఎక్కించి, పర్ల్స్ అన్ని ఎక్కించి దీన్ని డెకరేట్ చేద్దాం అనుకుంటున్నాను అనమాట. చూసారా ఈ విధంగా. సో ఇప్పుడే నేను జస్ట్ ఇవి కంప్లీట్ చేసుకున్నానండి. ఇవన్నీ కూడా చూసారు ఇక్కడ, బ్రష్లు, పెయింట్లు రకరకాలండి. అవన్నీ కూడా మీకు ఒక్కొక్కటి చెప్తాను. ఫస్ట్ ప్రెసెంట్ ఏంటంటే ఉర్లి డెకరేషన్ లో ఉన్నాను. ఇప్పుడు నా ప్లాన్ ఏంటంటే ఈ ముత్యాలన్నీ కూడా గుచ్చేసేసి ఈ ఉర్లికి ఇలా కడదామనండి. కనిపిస్తుంది కదా మీకు, ఉర్లికి ఇలా కట్టి డెకరేట్ చేద్దామని. ఫస్ట్ మనం పర్ల్స్ అన్ని కూడా గుచ్చుకుందామండి. సో ఇప్పుడు 4 పర్ల్స్ గుచ్చాను కదా, సో మిగతా అన్ని పర్ల్స్ గుచ్చేసి ఫస్ట్ ఉర్లి డెకరేషన్ చేసుకుందాం మనం. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను గుచ్చితే మొత్తం మనకి 36 ముత్యాలు గుచ్చాను అనమాట. ఇప్పుడు ఈ 36 ముత్యాలని ఇక్కడ ఇలా ఉంది కదా, ఇక్కడ నుంచి ఇక్కడ ఇలా కట్టేసి, అదే విధంగా ఇటు కూడా ఇక్కడ హోల్ ఇచ్చాడు కదా, ఇలా కట్టేస్తాను. కడితే ఇక్కడ మనకి ఇట్లాగా బ్యూటిఫుల్గా ఇలాగా ఒకటి తయారవుతుంది అనమాట. ఫస్ట్ ఇప్పుడు చేస్తాను. ఇదిగోండి, ముత్యం గుచ్చాను. ఇక్కడ కట్టిన తర్వాత నెక్స్ట్ ఇటుపక్క కూడా మనం అలాగే గుచ్చేసి ఇక్కడ కట్టాలి. చూసారా, ఇది ప్లెయిన్ అండి, మట్టి కుండ లాంటివి తీసుకున్నాను. ఉర్లి తీసుకొని దీనికి ఇలాగా గోల్డెన్ కలర్ పెయింట్ వేసి డాట్స్ పెట్టాను. అలాగే రెడ్ పెయింట్ వాడు ఇలా చెక్కింది ఉంటే ఇక్కడ రెడ్ పెయింట్ పెట్టాను అనమాట. ఇక్కడ పైన అంతా కూడా ఇలాగా రెడ్, వైట్ ఇట్లా ఇస్తూ వచ్చాను అనమాట. సో విధంగా ఒక ఉర్లిని నేను పెయింట్ చేసుకున్నాను. ఇప్పుడు దీనికి డెకరేషన్ చేస్తానండి. డెకరేషన్ చేసి నెక్స్ట్ ఫ్లవర్స్ అన్ని వేసి దీన్ని ఏ విధంగా డెకరేషన్ చేస్తే బాగుంటుందో ఇప్పుడు చేద్దాం మనము. సో ఫస్ట్ నేను ఇక్కడ మీకు ముడి వేసి చూపిస్తున్నాను. ఇదిగోండి, చాలా బరువుగా ఉందండి ఇది. అందువల్ల అలా టీపాయ్ మీద పెట్టి జాగ్రత్తగా వేస్తున్నాను. కింద పడితే పగిలిపోతుంది, మట్టి కదా ఇది. సో మనం చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలండి. సో ఒక సైడ్ ముడి వేయడం అవుతూ ఉంది, ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోతుంది. ఇవన్నీ కొనుక్కుంటేనండి ఎంత కాస్ట్లీయో చెప్పలేమండి. చూశాను కదా ఈ మధ్య యూట్యూబ్ వాళ్ళు పెట్టేస్తున్నారు, వాట్సాప్లో పెడుతున్నారు ఇట్లాంటివన్నీ రెడీమేడ్ ఉర్లీలన్నీ కూడాను. కానీ ఇంత గొప్పగా కూడా లేవు. సరే మనమే డెకరేట్ చేద్దామని ఇట్లా చేస్తున్నాను. సో 36 బీడ్స్ అంటే బాగా కష్టంగా ఉంది. చూశాను నేను ఒక 3-4 బీడ్స్ తీసేస్తానండి. 4 బీడ్స్ తీసేస్తున్నాను. 4 బీడ్స్ రిమూవ్ చేసేస్తాను.
చూసారు ఇలా ముత్యాలు కట్టేసాము. ఇప్పుడు మనం ఈ విధంగా కుందన్స్ కూడా అంటించుకుందామండి. సో ఇక్కడ పింక్ కుందన్స్ అంటించాను పైన, ఇక్కడ వైట్ ఆల్టర్నేట్గా ఇలా అంటిస్తున్నాను అనమాట. ఇక్కడ పర్పుల్ ఒకటి అంటించాను. సో ఇక్కడ మనకి ఉర్లి ఈ విధంగా డెకరేషన్ చేసుకున్నాం. ఉర్లి చూసారా ఉర్లి ఎంత బాగుందో. ఓకే, ఇప్పుడు అటు సైడ్ కూడా మనం ఈ విధంగా బీడ్స్ కట్టేసేసి తర్వాత ఈ విధంగా కుందన్స్ అన్నీ అంటించుకొని ఉర్లి డెకరేషన్ అయితే మనం ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. ఇంకా తడిగా ఉంది, ఇప్పుడే కదా అంటించా. కొంచెం ఇదంతా డ్రై అయిపోవాలి. డ్రై అయ్యాక నేను అటు సైడ్ కూడా ఈ విధంగా పర్ల్స్ అండ్ కుందన్స్ పేస్ట్ చేస్తే మనకి ఇటుపక్క కూడా ఉర్లి డెకరేషన్ కంప్లీట్ అవుతుంది. ఇప్పుడు ఉర్లి మీద ఇలాగా ఒక చెంబు పెడదామనండి. దానికి కూడా ఇలాగా మామూలుగా చెంబు తీసుకొని గోల్డ్ కలర్ పెయింట్ చేసి ఈ విధంగా డిజైన్ ఇచ్చాను. ఇప్పుడు ఇక్కడ ఒక స్టోన్ చైన్ కూడా అంటిద్దాం అనుకుంటున్నాను. స్టోన్ చైన్ అంటించేసరికి మంచి లుక్ వస్తుంది. సో ఈ విధంగా స్టోన్ చైన్ అంటిస్తున్నాను అనమాట అండి. చూసారు ఈ విధంగా స్టోన్ చైన్ అంటించాము. అది కొంచెం డ్రై అవ్వాలి. ఇప్పుడు ఉర్లికి కావాల్సిన వస్తువులన్నీ చూద్దాం. ఒక టేబుల్ క్లాత్ వేద్దాం ఫస్ట్ మనము. ఇప్పుడు టేబుల్ క్లాత్ రెడీ అయిపోయింది. సో ఇప్పుడు నేను మొత్తం 3 వేస్లో మీకు డెకరేషన్ చూపిస్తున్నాను. దివాళీ డెకరేషన్. నెంబర్ 1 ఉర్లి పెడుతున్నానండి. పెట్టి దీనిలో వాటర్ పోస్తున్నాను. ఇక్కడ దీనికి ఆల్రెడీ మీరు చూపించాను నేను మీకు. ఇక్కడంతా ముత్యాలు పెట్టాను, కుందన్స్ అంటించాను, పెయింట్ చేశాను. సో ఫస్ట్ వాటర్ వేసుకున్నాను అనమాట. వాటర్ వేసుకున్నాక ఇప్పుడు సెంటర్లో ఆల్రెడీ మనము చెంబు కూడా పెయింట్ చేసుకున్నాం కదా. ఈ విధంగా కుందన్స్ అవి ఇలాగ స్టోన్ చైన్ అవన్నీ అంటించాను కదా పెయింట్ చేసి. సో దాన్ని ఇప్పుడు నేను ఇక్కడ సెంటర్లో పెడుతున్నాను. చూసారు ఇలా సెంటర్లో రీప్లేస్ చేసుకున్నాను. చేసి ఇప్పుడు దీనిలో నేను కొన్ని ఫ్లవర్స్ వేస్తున్నానండి. ఇలా అందంగా ఎల్లో కలర్ ఫ్లవర్స్ వేసుకున్నాం మనం. అట్లా ఫ్లవర్స్ వేసాను. నెక్స్ట్ ఫ్లవర్స్ వేసాక ఇక్కడ దీని మీద ఇట్లాగా వినాయకుడిని కూర్చోబెట్టానండి. వినాయకుడిని కూర్చోబెట్టి ఇప్పుడు చుట్టూ ప్రమిదలు పెడుతున్నాను అన్నమాట. చూసారు ఈ విధంగా రకరకాల ప్రమిదలు చేశారండి, కలర్స్ మొత్తం. సో ఇవన్నీ పెట్టి ఇప్పుడు మనం డెకరేషన్ చేస్తున్నాం అనమాట. ఒక్కొక్కటి ఒక్కొక్క రకం, డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్. మనకి ఇక్కడ ఒక 3 ప్రమిదలు పడుతుంది. ఇటు కూడా ఒక ఆల్టుగెదర్ 8 ప్రమిదలు పడతాయండి మనకి. మన దగ్గర ప్రమిదలు చాలా ఉన్నాయి. సో మనకి ఏ కలర్ కావాలంటే తీసి చక్కగా పెట్టుకొని మనం నీట్గా డెకరేట్ చేసుకోవచ్చు. ఇదిగోండి. సో ఇదండి, ఇది ఒక్కొక్క డెకరేషను. చూసారు ఎలా ఉందో. నెంబర్ 1 డెకరేషన్. సో దీనిలో మనం క్యాండిల్స్ పెట్టుకొని మనము వెలిగించుకోవచ్చు అనమాట. ఇది ఒకటి డెకరేషన్. దీవాళీ రోజు మనం చేసుకుంటే మన ఇంటికి గెస్ట్లు వచ్చినప్పుడు కూడా చాలా అందంగా ఉంటుంది. ఇది ఫస్ట్ డెకరేషను, ఉర్లి అన్నమాట. ఇంకా కావాలంటే మన ఉర్లిని వేరే టైప్లో కూడా చేసుకోవచ్చు. ఇది ఒకటి. అదే మన ఉర్లిని వాటర్లోకి ఈ చెంబు పెట్టకుండా ఓన్లీ ఫ్లవర్స్ మాత్రం వేస్తామండి. ఓన్లీ ఫ్లవర్స్ మాత్రమే వేస్తాము. వేసి ఇప్పుడు దీన్ని ఎలా చేస్తాం ఇంకొక డెకరేషన్ నేను మీకు చూపిస్తున్నాను. వీటిలో ఫ్లోటింగ్ క్యాండిల్స్ వేస్తామండి వాటర్ లోపల. సరే ఇలాగ ఫ్లవర్స్ పెట్టి మనము డెకరేషన్ చేస్తున్నాము. లీవ్స్, ఫ్లవర్స్ అన్ని పెడతాను అనమాట.
చూసారండి, ఇట్లాగా ఫ్లవర్స్ వేసి నీట్గా ఇట్లాగా మనము డెకరేట్ చేసుకుంటున్నాము. ప్రతి లీఫ్ మీద కూడా ఫ్లవర్ పెట్టామన్నమాట. సో అది మంచిగా యాడ్స్ బ్యూటీ అనమాట మన ఉర్లీకి. తర్వాత ఈ పైన అంతా కూడా ఇక్కడ మనం పెట్టలేదు ఇంకాను. సో ఇవన్నీ కూడా మనము డెకరేట్ చేసుకోవాలి ఈ విధంగా. మీకు అంతా చేసి చూపిస్తున్నాను. ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందండి, అంత బ్యూటిఫుల్గా ఉంటుంది. సో మీ ఇంటికి వచ్చిన వాళ్ళందరూ కూడా అడుగుతారు ఎట్లా చేశారు ఏంటి అని. మీరు చాలా చక్కగా ఎంజాయ్ చేస్తారు ఇది. ఇప్పుడు నేను మీకు మొత్తం ఓవరాల్ చూపిస్తాను. చూసారండి ఉర్లి ఒక్కొక్క ఇది కూడా చూడండి. డిజైన్ ఒక్కొక్కటి చాలా యూనిక్ డిజైన్స్ అనమాట అండి. మీకు ఎక్కడా కూడా సేమ్ యాస్టీస్ ఉండవు, చాలా యూనిక్గా ఉంటుంది. ఫస్ట్ కింద చూసాక తర్వాత మీకు పైన చూపిస్తాను డిజైన్ అంతా కూడాను. ఇది మన బయట షాప్లో ఇలాంటివి తీసుకుంటే చాలా కాస్ట్లీ అండి. కాబట్టి ఇట్లా మనమే తయారు చేసుకొని ఇలా పెట్టుకొని చూసుకుంటే మనకు చాలా హ్యాపీగా ఉంటుంది. ఇదిగోండి, ఒక లీఫ్ మీద ఇలాగ ఒక ఫ్లవర్ పెట్టామన్నమాట. ఇది మన టేబుల్ మీద పెట్టవచ్చు, బయట ముగ్గులో పెట్టుకోవచ్చు. ఇది ఇక్కడ చూసారా షేడింగ్ ఎంత బాగా వచ్చిందో ఇది కూడాను. కుందన్స్ కూడా పెట్టాము. ఇది కంప్లీట్గా రెడ్ అండ్ వైట్ అండి ఇది డిజైన్. కింద ఒక కలరు పైన ఒక కలర్ ఇట్లా మనం ఇచ్చాం అనమాట. ఎక్కడికక్కడ కలర్స్ అన్నీ వేరియేషన్స్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం లీవ్స్ అండ్ ఫ్లవర్స్ కూడా పెట్టామన్నమాట. ఇది మనకి నార్త్ ఇండియాలో బాగా పెట్టుకుంటారండి ఉర్లి అని, చాలా వాళ్ళకి అలవాటు అనమాట. సో ఈ విధంగా నేను ప్లేట్లో పెట్టి ఇక్కడ పెట్టాను. తర్వాత ఇక్కడ ఒక చెంపు పెట్టి దీన్ని డెకరేట్ చేశాను. ఈ విధంగా దానికి కూడా నేను స్టోన్ చైన్ పెట్టాను. పైన కూడా ఇట్లా ఉర్లి తయారు చేసి దానికి కూడా నేను ఈ విధంగా ముత్యాలు పర్ల్స్ పెట్టి కుందన్స్ కూడా పెట్టాను అనమాట. సో ఇప్పుడు పైన ఉర్లి చూద్దరు కానీ ఎలా ఉంది పైన. కింద ఇప్పుడు మీరు చూసారు కానీ ఇప్పుడు పైన ఉర్లి చూద్దరు కానీ ఇలా ముత్యాలతో ఇలా కట్టి మనం ఇలాగ పెట్టామన్నమాట. చూసారా మొత్తం త్రూ అవుట్ ద పార్ట్ ఇలాగే వస్తుంది. తర్వాత పైకి వచ్చేసరికి మీకు ఇక్కడ ఇదిగోండి ఈ విధంగా కనిపిస్తుంది పైన. పైన కూడా ఇప్పుడు మీరు ఒక్కొక్కటి చూడండి ఎలా అంత బాగుంటుందో. సరే పైన ఒక్కొక్కటి కూడా ఒక్కొక్క కలర్. సో మధ్యలో అలాగా క్యాండిల్స్. సో దివాళీ అంటేనే ఈ విధంగా ఉంటేనే ఒక లుక్ అనమాట. చూడండి ఎంత బాగుందో అసలు. ఒక్కొక్క ఇది చూడండి, మీకు ఒక్కొక్క దీపం కూడా దియా కూడా చూడండి. ఒక్కొక్క దియాకి ఎంతో మనం స్ట్రెయిన్ అయ్యి చాలా చక్కగా కలర్స్ అవి అంటించి పెట్టామన్నమాట. ఇదిగో మీకు ఒక్కొక్క దియా మళ్ళీ నేను చేతితో చూపిస్తాను. ఇదిగో చూడండి ఒక్కొక్క దియా మల్టీ కలర్స్. చూసారు ఇది ఎలా ఉంది ఈ దియా. కుందన్స్ అవన్నీ ఇలా అంటించాం, చుట్టూ కూడా మల్టీ కలర్స్ వేసామన్నమాట. ఇది ఒక దియా. నెక్స్ట్ ఇదిగోండి ఇది ఒక దియా. దీనికి రెడ్ కలర్ వేసి గోల్డ్ కలర్ కుందన్స్ ఇలాగ చెమ్కీస్ అంటించామన్నమాట. ఇది ఒక దియా. నెక్స్ట్ ఇదిగోండి ఈ దియా. ఇది అయితే లైట్ బ్లూ అండి. చూసారా చుట్టూ ఎలా ఉందో. ఇక్కడ గోల్డ్ చైన్ వేసాము, కింద బాల్ చైన్, పైన స్టోన్ చైన్ వేసాము. ఇక్కడ కూడా చుట్టూ ఇట్లాగా అంటించామన్నమాట రెడ్ అండ్ బ్లూ కలర్. ఇక్కడ కొంచెం మనం జాగ్రత్తగా పెట్టాలి ఈ ప్లేస్లో. తర్వాత నెక్స్ట్ అండి ఇదిగోండి ఇది చూసారా ఎల్లో కలర్ ఫ్లవర్ లాగా వేసాము. ఇది ఈ విధంగా పెట్టామన్నమాట.
ఇది చూసారా, ఫుల్గా మనము పర్పుల్ కలర్ అండి, పర్పుల్ కలర్ వేసి ఇక్కడ బెల్స్ అవి పెట్టి, లేస్ బెల్స్ పెట్టి ఇట్లా తయారు చేసామండి. తయారు చేసి చుట్టూ లోపల కూడా అంతా డాట్స్ పెట్టామండి, వైట్ పెయింట్. ఇది కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి. ఇదిగోండి బ్లూ కలర్, లైట్ బ్లూ కలర్, లోపలంతా మనము మల్టీ కలర్స్ వేసామండి. వేసి ఇట్లాగా మిర్రర్స్ అంటించాం. చూసారా మిర్రర్స్, ఇదిగోండి మిర్రర్స్. తర్వాత ఇది చూసారా, ఇది కూడా స్టోన్ చైన్ అనండి, బ్లాక్ దాని మీద స్టోన్ చైన్, గోల్డ్ కలర్ పెయింట్ వేసి ఈ విధంగా లోపలంతా కూడా వైట్, లైట్ బ్లూ, నావీ బ్లూ తోటి ఈ విధంగా ఒక డెకరేషన్ చేసామన్నమాట అండి. ఈ దియాకి ఒక్కొక్క దియా యూనిక్ అండి, ఎక్కడ మీకు అసలు కోయిన్సైడ్ అవ్వో అట్లాంటి దియాస్ నేను చాలా తయారు చేశానండి. ఇప్పుడు దీనికి మాత్రం లిమిటెడ్గా పైన ఒక 8, కింద ఒక 8 పెట్టామన్నమాట అండి. ఇది ముత్యాలండి, పర్ల్స్ వేసి చేశాను దియా, రెడ్ కలర్ మీద. ఇక్కడంతా కూడా గోల్డ్ చైన్ వేసానండి, అంటే బాల్ చైన్ వేసాను అనమాట. వేసి విధంగా ఇక్కడ తయారు చేసుకుందాం. సో ఈ విధంగా మనం చేసుకొని టేబుల్ మీద పెట్టుకుంటే ఎంతో బాగుంటుందండి దివాళీ డెకరేషన్. వచ్చిన వాళ్ళందరూ కూడా అలా చాలా ఆశ్చర్యంగా చూస్తారనమాట ఈ ఉర్లీని. మనకెంతో సాటిస్ఫాక్షన్గా ఉంటుంది అనమాట దివాళీకి ఈ విధంగా డెకరేషన్ చేసి పెట్టుకుంటే. ఇప్పుడు దీని పక్కనే ఇంకొక డెకరేషన్ చేస్తానండి, సెకండ్ డెకరేషన్. ఇది నా దగ్గర అసలు అసలు నేను యూజ్ చేయట్లేదండి. ఇది గ్లాస్ వాడతాం కదా, అదనమాట అండి. గ్లాసెస్ పెట్టుకొని స్టాండ్ అనమాట. ఆ స్టాండ్ని నేను శుభ్రంగా క్లీన్ చేసుకున్నాను. చేసుకొని నెక్స్ట్ ఏం చేశానంటే, నా దగ్గర ఈ విధంగా గ్లాసెస్ చేసుకున్నానండి. మన పేపర్ గ్లాసెస్ ఉంటాయి కదా, ఆ పేపర్ గ్లాసెస్ని వీటన్నిటిని, ఇది మా అమ్మాయి లాస్ట్ ఇయర్ పెయింట్ చేసింది, ఒకదానిలో ఒకటి పెట్టేశాను. వాటికి అన్నిటికీ చెంకీ పౌడర్ వేసి, ఫెవికాల్ రాసి చెంకీ పౌడర్ వేసి పైన ఇలాగా మేము మిర్రర్స్ అంటించుకున్నాం అనమాట. సో ఈ విధంగా నేను ఒక 1, 2, 3, 4, 5 గ్లాసెస్ తీసుకున్నాను. తీసుకొని ఇక్కడ సెంటర్లో పెట్టాను. పెట్టి ఇది ఒక పీకాక్ దియా ఉందండి, ఇది కూడా నేను చేసుకున్నాను పీకాక్ దియా. దీని గురించి మళ్ళీ తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలా చేశాను. సో ఈ పీకాక్ దియా వెరైటీగా ఉంటుందని ఇది దీని మీద పెట్టుకున్నాను, పీకాక్ దియా. ఇదండి ఇలా పెట్టి ఇప్పుడు దీని చుట్టూ ఏం చేస్తానంటే, నా దగ్గర ఈ విధమైన కుండలు ఉన్నాయండి, కుండల్లో క్యాండిల్స్ అన్నమాట. సో ఇది మాత్రం నేను రెడీమేడ్ తీసుకున్నానండి ఇవి. సో ఇవి ఇలా పెట్టి డెకరేట్ చేస్తాను. సో అప్పుడు మంచి లుక్ వస్తుందన్నమాట అండి. ఇవన్నీ క్యాండిల్స్ కూడా ఇవన్నీ వెలిగించాం అనుకోండి మనం, మంచి లుక్ వస్తుంది. ఇది ఒక వెరైటీగా ఇట్లాగన్నీ రకరకాలుగా ఇది మనం డైనింగ్ టేబుల్ మీద పెట్టొచ్చు, ఒక్కొక్క చోట ఒక్కొక్కటి పెట్టుకోవచ్చు అనమాట అండి ఇది. సో ఈ విధంగా కూడా మీరు ప్లాన్ చేసుకోవచ్చు. ఇది ఒక ఐడియా, నాకు వచ్చిన ఐడియా అనమాట అండి. తర్వాత థర్డ్ వన్ అండి, థర్డ్ ఐడియా కూడా నేను చూపిస్తాను. ఇది నా దగ్గర ఒక స్టాండ్ ఉందండి, బుద్ధుడు స్టాండ్. ఆ బుద్ధుడు స్టాండ్ మీద ఇలాగ పెడుతున్నానండి. ఇవి నేను తయారు చూసారా, దియాజ్, రకరకాల దియాజ్ అండి. ఇది ఒక టైప్ ఆఫ్ దియా.
ఇదిగోండి, ఇది ఒక టైప్ ఆఫ్ దియా. మన ఇష్టం అండి, ఎట్లా అంటే మన క్రియేటివిటీ అనమాట. దియాస్ మనం ఎట్లాగైనా తయారు చేసుకోవచ్చు, అంతా కూడా మన క్రియేటివిటీ. ఇదిగోండి ఇంకొకటి. కనిపిస్తుందా అండి మీకు? ఇదిగోండి, ఇదొక క్రియేటివిటీ. చూసారండి, ఇదొకటి. ఇదొకటి చూసారు, జీబ్రా లైన్స్ లాగా. ఇది ఒక వెరైటీ. నాకు వచ్చిన క్రియేటివిటీ అంతా ఇక్కడ పెట్టాను అనమాట, చూపించాను. చూసారండి, మొత్తం 3 వెరైటీస్ ఆఫ్ దియా స్టాండ్స్ ఉర్లి అన్నీ కలిపి ఇక్కడ పెట్టాను అనమాట. మీకు ఈ మూడిట్లో ఏ స్టాండ్ బాగుందో చెప్పండి. దియా స్టాండ్. వీడియో తీయలేదు.